హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడ వరాహి హిచ్ స్టూడియో అని ఒకటి పెట్టారండి చిన్నపిల్లలకి మాట. చాలా మంచి మంచి ఇవన్నీ తయారు చేసి పెట్టారు పిల్లలకి. ఇవన్నీ కూడా మీకు చూపిందామని సరదాగా తీస్తున్నాను వీడియో. నిజంగా ఆర్టికల్స్ చాలా బాగున్నాయి, షీట్స్ గట్ట చిన్నపిల్లలకైతే. ఇంకా మరిన్ని ఉన్నాయి, చూపిస్తాం. చిన్నపిల్లలకు సంబంధించిన స్టూడియో అండి ఇది. చాలా బాగుంది కదా. మన ఏరియాలో అయితే ఎక్కడా లేదు. ఇది కొత్తగా వేల్పూర్లో పెట్టారండి. రాలింగి వేల్పూర్లో పెట్టారండి ఇది. నిజంగా చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంది. చిన్నపిల్లలకి బర్త్డేలకి గట్రా ఫొటోస్ తీస్తారు కదా, దానికి సంబంధించినటువంటి స్టూడియో ఇది. చాలా బాగుంది కదా. ఎక్కడికక్కడ మంచి స్టిల్స్ పెట్టారు. ప్రతిదానికి ఒక స్టిల్. ఇది చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా ఇది. ఈ స్టిల్ అయితే చాలా బాగుంది. ఎదుగండి, వీళ్ళందరూ కూడా ఇవన్నీ క్లాత్ డెకరేషను ఇవన్నీ కూడా చాలా బాగా తీశారు. బాగుంది కదా. సరే మీ అందరికీ చూపిద్దాం ఒకసారి అని. ఎక్కడో కానీ కనిపించవు మనకి, సరదా తీద్దాం అన్నీ. ఇక్కడ చిన్నపిల్లల గురించి ఒక ప్రత్యేకత విధంగా ఉందన్నమాట. చాలా బాగా చేశారు వీళ్ళు. చూసారా, సేమ్ మీద మంచు కొండలో ఉన్నట్టు ఉంది కదా. వెనకాల దీనికి సంబంధించిన సెంటర్ క్లాత్ పెట్టారన్నమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. చూసారా, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఉంది ఇక్కడ, బోట్. వీళ్ళు ఏదైతే వెనకాల సెంటర్ ఇచ్చారో దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎదురు పెడుతున్నారండి. చూడండి, వెనకాల ఏమైనా పెట్టి బోటు, తర్వాత చక్రాలకు సంబంధించినవన్నీ కూడా చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా చూడటం చాలా చిత్ర విచిత్రంగా ఉంది ఈ స్టూడియో. ఇదిగోండి, ఇదంతా కూడా ఇదొక స్టైల్లో చేశారు ఇది. ఇది కూడా బాగుంది. దీనికి సంబంధించినవన్నీ కూడా వెజిటేబుల్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది కదండి. గ్రామ్ ఫోన్ పెట్టారు దీనికి షీట్. దాంట్లో మళ్ళీ డాలర్స్. బా, ఈ లుక్నెస్ చాలా బాగుంది కదా. ఎప్పుడైనా మీ పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ రండి. వేల్పూర్ నుంచి వస్తే ర్యాలింగ్ స్టార్టింగ్లోనే ఉంటుంది, వంతినికి యువతల. షాప్ అడ్రస్ కూడా పెడతాను నేను ఇందులో. ఆయన కూడా మాట్లాడతారు ఇప్పుడు. చాలా బాగుంది కదా. ఇదైతే మరి సూపర్ ఉంది నిజంగా. చిన్నపిల్లలకి ఎక్కడికో వెళ్ళి మనం ఫొటోస్ తీస్తాం. ఆ లుక్నెస్కి సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి వెనకాల ఏదైతే షీట్ పెట్టారో దానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా లెదర్ పెట్టారు. సరే, ఎంత బాగుందో. ఇలాంటివి మనకు గ్రామీణ ప్రాంతాల్లో తొందరగా కనపడవు. ఇక్కడ చూడండి, ఇది పియానో కూడా పెట్టారు. మళ్ళీ వెనకాల సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మంచి మంచి వస్తువులన్నీ పెట్టారు. చూసారు ఇల్లు ఎలా వేసారు. ఇల్లు మొత్తం బంగాళ పెంకులతో వేసారు. దీనికి మళ్ళీ కింద ఉయ్యాలు కూడా యాడ్ చేశారు. ఆవులు. బా, సూపర్గా ఉంది. వెనకాలేమో ఇల్లు టైప్లో వేసారు. ఫ్లవర్స్ పెట్టారు, సన్ఫ్లవర్. బాగుంది కదా. ఎంత అందంగా కనపడుతుంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ లుక్నెస్ వచ్చి చాలా క్లాస్గా ఉంది. ఇది క్లాస్ రూమ్ టైప్లో తయారు చేశారు. ఇది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు కదా, ఆ టైప్లో తయారు చేశారు. దీనికి సంబంధించినటువంటి టేబుల్, బల్ల, కవర్స్ చాలా ఉన్నాయండి. మనోడు కళ్ళజోడు ఒకటి మళ్ళీని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలాంటివన్నీ పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి మన ఫోటో తీస్తే వాళ్ళకి గుర్తుండిపోద్ది. ఇక్కడ చూసారా, మిలిటరీ క్యాంపస్ పెట్టారు. ఇక్కడ మిలిటరీ క్యాంపస్ బ్యాగ్, డ్రెస్, గన్ను.
ఇది కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా మంచు లొకేషన్. చాలా బాగా డెకరేట్ చేశారు వాళ్ళు. మన తణుకు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేదు. మరి ఉంటే భీమవరం, ఏలూరు అటు సైడ్ రాజమండ్రి ఉండొచ్చు, కానీ మన చుట్టుపక్కల ఈ స్టూడియో బాగుంది. జీపుని వెనకాల మోటార్ సైకిల్ లుక్ బాగుంది కదా. జీప్ నెట్టారు ఇక్కడ. క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, క్రికెట్ అంటే ఆడని పిల్లలు ఉండరు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా క్రికెట్ అంటే చాలా బాగా ఇష్టపడే గేమ్ అన్నమాట. అందులో మన ఇండియాలో క్రికెట్ని అభిమానించేవారు ఉండరు. ఎక్కువ శాతం క్రికెట్ అభిమానులు ఎక్కువ ఉంటారు. పిల్లల్లో కూడా ఎక్కువ శాతం ఉంటారు, పెద్దల్లో కూడా ఎక్కువ శాతం ఉంటారు. వారి కోసం ఇది బాక్సింగ్ కోర్ట్. బాగుంది కదా, చాలా బాగా తయారు చేశారు. బాక్సింగ్ కోర్ట్. గ్లౌజులు కూడా ఉన్నాయి వీటికి. అయ్యి గ్లౌజులు కూడా ఇచ్చారు. అంతరిక్ష కేంద్రం కూడా పెట్టారండి ఇక్కడ. బాగా డెకరేట్ చేశారు. దాని కింద కూడా మంచిగా ఒక ర్యాకెట్ని కూడా పెట్టారు. చాలా బాగుంది కదా. పిల్లలకి అన్నీ, పెద్దలకు కాదండి. చూసారా, పిల్లలు ర్యాకెట్ వెళ్తుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు. ఇక్కడ తీసుకొచ్చి చూపించండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులు. ఇది ఎగ్. చిల్డ్రన్ సైజ్ లైట్ బాగుంది కదా. బల్ల. ఇది ఒక వెహికల్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. శేఖర్ దొడ్డిపట్ల ఛానల్ని విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఉంటాం. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియో అధినేత. సార్ మీ పేరేంటి? ఎన్నలైంది సార్ ఈ స్టూడియో పెట్టి? మనం ఒక 3 months నుంచి పెట్టాం. ఎలా ఉంది? ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ పిల్లలు కూడా బాగా వస్తున్నారు, తీయించుకుంటున్నారు బాగా. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయండి? మనకి ప్రైజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ 4 hours-కి 6,000 ఉంటుంది, 3 hours-కి 4,000 ఉంటుంది. విత్ ఫోటోగ్రాఫర్ అయితే మన అడిషనల్ ఫోటోగ్రాఫర్ ఛార్జెస్ ఉంటాయి. బేస్డ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఛార్జెస్ చేస్తాం. ఓకే, సో వీడియోగ్రాఫర్కి ఎక్స్ట్రా, ఫోటోగ్రాఫర్కి ఎక్స్ట్రా ఛార్జెస్. ఓన్లీ రెంటల్ పర్పస్ ఓన్లీ థ్యాంక్స్. బట్ వచ్చే డిసెంబర్లో మనకు ఆఫర్ నడుస్తుంది. సో ఆఫర్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మ్యాక్సిమం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండ్ సంక్రాంతి సెలబ్రేషన్ పర్పస్గా ముందే మనం ఆఫర్ అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ మంత్ 1st నుంచి. సో సీ యూ సూన్ ద ఆఫర్. ఓకే, మీ ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ 9966089090. ఓకే, తప్పు చెప్పండి. 91189486 కాంటాక్ట్ నెంబర్. ఓకే, చూసారు కదండి. ఈ స్టూడియోలో మంచిగా పిల్లలకి ఫోటోలు తీసుకుంటానికి బాగుంటుంది. మీరు మీ యొక్క చిన్నపిల్లలు తీసుకురండి. ఈ అడ్రస్ కూడా మీకు ఇస్తాను. మీకు కావాల్సినటువంటి ఫొటోస్ ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మన పిల్లలకి తీయించవచ్చు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం.